హలో అందరికీ! హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటాము. ఈ పండుగ రోజు పేలాల పిండిని ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందామండి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని మన పెద్దలు చెబుతుంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువలన ఈరోజు ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈ పేలాల్ని బాగా చల్లారనివ్వాలి. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్‌లో ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకున్న తర్వాత ముందే వేయించుకున్న పేలాలన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి.